ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మిథున రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కష్టపడిన దానికి ప్రతిఫలం లభిస్తుంది. నలుగురిలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగ పరంగా చేస్తున్న వారికి కొంత నిరాశ ఎదురవుతుంది. అయితే మీకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి సాయశక్తులా కష్టపడతారు. దాని తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే ట్రాన్స్ఫర్స్ ఉండే అవకాశం కనిపిస్తోంది. మీ ప్రమేయం లేకుండానే మీ తోటి వారు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయించాలనే ఉద్దేశంతో ట్రాన్స్ఫర్ చేస్తారు. అది మీకు బాధాకరం అని చెప్పవచ్చు. అయితే అవి మన చేతుల్లో ఉండవు కాబట్టి దాని తగ్గట్టుగానే నడుచుకోవడం చెప్పదగిన విషయం. ఏది ఎక్కడున్నా సరే మీకంటూ ఒక గుర్తింపు అనేది లభిస్తుంది. ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం వారికి వారం బాగుందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్న వారికి, బ్యాంకింగ్ సెక్టర్స్లో వారికి, చార్టెడ్ అకౌంట్స్, హౌసింగ్ లోన్ డిపార్ట్మెంట్స్ వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. జ్యువెలరీ వ్యాపారస్తుల్లో పనిచేస్తున్న వారు కూడా కాలం అనుకూలంగానే ఉంది. మొత్తం మీద చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా సరే ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపార పరంగా బాగుంటుంది. చిన్న చిన్న అడ్డంకులు ఏమైనా వచ్చినా సరే తొలగిపోతాయి. నూతన వ్యాపారం కోసం చేసిన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఏ ఆటంకాలు లేకుండా సాగిపోవాలని ఆ పరమేశ్వరుని దండం పెట్టుకోవడం చెప్పదగిన సూచన. ఎందుకంటే నరదిష్టి అధికంగా ఉంది. చిన్న చిన్న ఆటంకాలు కలిగించేవారు కూడా ఉన్నారు. భాగస్వాముల మధ్య చిన్నపాటి ఇబ్బందులు ఏర్పరిచే వాళ్ళు ఉన్నారు కాబట్టి జాగ్రత్త వహించండి. ఏది ఏమైనా సరే మీకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి కష్టపడతారు. అలాగే కష్టపడండి. వ్యాపార పరంగా వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. విదేశాల్లో వ్యాపారం చేయాలన్న మీ కళ నెరవేరుతుంది. అయితే చిన్న చిన్న అడ్డంకులు ఉంటాయి. వాటిని డాక్యుమెంట్స్ కానివ్వండి ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తుల మటుకు బాగుందని చెప్పవచ్చు. చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడినా సరే అధిగమించగలుగుతారు. ఏ విషయాన్ని సరే 1-2 సార్లు ఆలోచించుకు ముందుకెళ్ళండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపాటి స్కిన్ ఎలర్జీ, గ్యాస్ట్రిక్, నడుము నొప్పి సంబంధించి ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రతి విషయానికి అలసట ఉంటుంది కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చినా సరే ఈ వారం తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. నలుగురితో కలిసి సరదాగా గడుపుతారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేసే అవకాశం కనిపిస్తోంది. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎప్పటి నుండో కలవలేదు అనుకున్న మిత్రులు కానివ్వండి, బంధుమిత్రులు కానివ్వండి ఈ వారం కలిసే యోగ్యత కనిపిస్తుంది. అయితే కలవడం వల్ల ఒక ముఖ్యమైన సమాచారం మీకు అందే విషయం కూడా చెప్పవచ్చు. కాబట్టి ఈ వారం స్త్రీలకు బాగుందని చెప్పవచ్చు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. అయితే వివాహ ప్రయత్నాల్లో కొంత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. సంబంధం దగ్గర దాకా వచ్చి చేజారిపే అవకాశం కనిపిస్తోంది. ఎందుకు ఇలా జరుగుతుందో కూడా మనకు అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ముందు బాగానే ఉంది అని చెప్పి తర్వాత వద్దు అనే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి వివాహ విషయంలో కొంత జాప్యం జరిగినా మన మంచికి అనుకుని ముందుకు వెళ్ళండి. దానివల్ల మంచి సంబంధం కుదురుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నం నెరవేరుతుంది. అయితే కొంతమందికి నిరాశ అని చెప్పవచ్చు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వీసా రాకపోవడం, లేకపోతే డబ్బులు అడ్జస్ట్మెంట్ కాకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి నిరాశ పడకుండా, ప్రయత్నలోపం లేకుండా ప్రయత్నించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.